తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి యొక్క గ్రహస్థితి శని ప్రభావం చాలా బలంగా ఉంది. దానికి తగిన ఫలితాలు ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కష్టానికి మాత్రమే మీకు లాభం వస్తుంది. ఎంత కష్టపడితే అంత అన్నట్టుగా మీకు ఫలితాలు వస్తాయి. అయాచితంగా అయితే ఫలితాలు వచ్చే పరిస్థితి గోచరించట్లేదు. విదేశాలు వెళ్ళాలన్న వారికి లేదా కొత్త రంగంలో ప్రవేశం చేయాలన్నా, కొత్త విద్య నేర్చుకోవాలన్నా ఈ రోజుని వదిలేయండి. మీకు అంతగా కలిసి వచ్చే రోజు ఈ రోజు కాదు. కాబట్టి ఏ చదువులు చదివిన విద్యార్థులైనా సరే ఈ రోజు ఏ ప్రయత్నము చెయ్యకండి. మీకు అంతగా కలిసి వచ్చే సమయం ఈ రోజు లేదు. ఉద్యోగస్తులకు అనుకున్న దానికంటే ఎక్కువ విజయాలు సాధిస్తారు. మీరు ఊహించని విజయాలు పొందుతారు. మీరు ఊహించని ట్రాన్స్ఫర్స్ కానీ, మీరు ఊహించని మీ ప్యాకేజీ పెరగడం కానీ అన్నీ అకస్మాత్తుగా మీకు జరుగుతాయి. శుభవార్తలు వినే అవకాశము, కొంతమంది కంపెనీలు మారే అవకాశము, కొంతమంది విదేశాలు ఉద్యోగ నిమిత్తంగా విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. తదుపరి వ్యాపారస్తులకు లాభాలు ఆర్జిస్తారు. కొత్త పెట్టుబడులు మీకు మంచి అనుకూలతను తెచ్చిపెడతాయి. వ్యాపార విస్తరణకు కానీ, మీరు బ్రాంచీలు స్టార్ట్ చేయడానికి కానీ, కొత్త ప్రోడక్ట్లు లాంచ్ చేయడానికి కానీ, అంటే పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు కానీ, వాణిజ్య రంగంలో ఉన్నవారు కానీ మీ యొక్క కొత్త ప్రోడక్ట్ని స్టార్ట్ చేయాలన్నా, కొత్త పనిముట్లు స్టార్ట్ చేయాలన్నా ఈరోజు చాలా చక్కని అనుగ్రహము శని భగవానుడు మీకు ఇస్తున్నాడు. ఈ రోజుని మాత్రం మీరు అసలు వృధా చేసుకోకండి. తదుపరి వ్యవసాయదారులకు ప్రకృతి సహకారం ఉంటుంది. ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. పాత రుణాలను తీర్చుకుంటారు. కొత్తగా ఏది చెయ్యాలన్నా, కొత్త పంట వేయాలన్నా, లేదా విత్తనాలు కొనుక్కోవాలన్నా, మీ యొక్క వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవాలన్నా ఈరోజు చాలా చక్కని రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. రుణాల కోసం వెళ్ళాలన్నా ఈరోజు బాగుంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఈ రాశిలో ఉండే వ్యవసాయదారులకు గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే వారికి కొన్ని రుగ్మతలు మిమ్మల్ని వేధించే దిశగా కనబడుతోంది. దానికి తగిన మీరు డాక్టర్ పర్యవేక్షణ చేయించుకోవడం కానీ, ఆహారంలో మీ యొక్క అలవాట్లు మార్చుకోవడం కానీ చేసినట్టయితే ఒకంత మంచి అయ్యే అవకాశం కనబడుతోంది. నిర్లక్ష్యం చేసినట్టయితే కనుక తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం గోచరిస్తోంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి ఈ రాశిలో ఉండేవారు. కుటుంబ పరంగా చూసినట్లయితే బంధువులు పెరిగే అవకాశము, బంధువర్గాల నుంచి మీకు సహాయం రావడం కానీ, శుభవార్తలు వినడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. స్థిరచర ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆగిపోయిన పెండింగ్ పనులు మీకు ఈరోజు ప్రారంభం చేసినట్టయితే కనుక సజావుగా ముందుకు సాగిపోయే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు, సినీ టీవీ నటీనట వర్గం వారికి, కళారంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఒకంత పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశము, దాన్ని మీరు తప్పనిసరిగా నిలబెట్టుకోవాలి. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము శని ప్రభావం చేత మీకు కొంతమందికి అనుకూలమైన ఫలితాలు, కొంతమందికి ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కలిసి ఈ శనికి సంబంధించినటువంటి నవగ్రహ ఆలయ సందర్శనం చేయించుకుంటూ శనేశ్వరుడితో పాటుగా రాహువుకి కూడా ప్రత్యేక పూజలు కనుక చేసినట్టయితే ఇరు వర్గాల వారి నుంచి, అంటే రాహువు నుంచి శనేశ్వరుడి నుంచి కనుక ఏమైనా ప్రతికూలతలు ఉంటే అవి తొలగిపోయి వారి యొక్క అనుగ్రహం కలిగే దిశగా ఈ ప్రక్రియలు, ఈ పరిహారాలు చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని మీ యొక్క రాశిలో యాజమాన్య స్థాయిలో ఉన్నాడు, అంటే యజమాని స్థాయిలో ఉన్నాడు. కాబట్టి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు చూద్దాం. ముందుగా విద్యార్థులకు కొత్త విద్యలను, కొత్త అంశాల మీద మీరు కనుక ఏదైనా ఇంట్రెస్ట్ చూపించినట్టయితే కనుక మంచి ఫలితం ఉంటుంది. కొంతమంది కొన్ని చదువులు చదివేవాళ్ళు, అంటే ఆక్వాకల్చర్ చదువులు కానీ, లేదా వ్యవసాయ సంబంధిత చదువులు కానీ, లేదా ఇంజనీరింగ్, లా, మెడిసిన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యార్థులకు కొంత శ్రమ అనేది అధికంగా తీసుకుంటేనే తప్ప మీకు విజయాలు రాకపోవడం అనేది కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి, నిరాశ చెందకండి. ఉద్యోగస్తులకు మీ యొక్క ఉత్సాహం కారణంగా, గతంలో మీరు చేసిన పనికి కారణంగా ఇప్పుడు మీకు ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి సామాన్యంగానే ఉంటుంది కానీ విశేషమైన ఫలితాలు ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు చెప్పుకోదగినంత
ఈ విశేషం అయితే ఏమీ లేదు. వ్యాపారస్తులకు ఉత్సాహంగా ఉంటుంది, కానీ సజావుగా సాగిపోతుంది. కానీ ప్రత్యేకతలైతే ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులకు కానీ, వాణిజ్యపరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ ప్రత్యేకంగా ఏమీ లేదు, మిశ్రమంగానే ఉండబోతోంది. తదుపరి ఈ వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్లకు పంటలు ఒకంత నష్టపోయే అవకాశము, అంటే ఎక్కువ శాతం కాకపోయినా 20% నష్టపోయే అవకాశం కనబడుతోంది. అది క్రిమికీటకాదుల వల్ల కానీ, లేదా నీటి అంటే అధికమైన నీరు మీ పంటల్లో చొరపడడం వల్ల కానీ ఇటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద కొంచెం శ్రద్ధ పట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైతులకు ప్రత్యేకమైన సూచన. కుటుంబ పరంగా చూసినట్టయితే సత్సంబంధాలు మెరుగవుతాయి. వివాహానికి కానీ, సంతానానికి కానీ మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే కనుక ఈరోజు ఆ ప్రయత్నాలు అస్సలు చేయకండి, అంత అనుకూలంగా లేవు. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మానసిక ప్రశాంతత లోపించడంతో పాటు కొంతమందికి తీవ్రమైన అనారోగ్యము కలిగే అవకాశం కనపడుతోంది. అది బ్రెయిన్కి సంబంధించి, ఎముకలకు సంబంధించి, చర్మానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన సమస్యలు తీవ్రమైన సమస్యలుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశము, కొంతమందికి దీర్ఘకాలికంగా ఉన్నవాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల అవి విపరీతమయ్యి మీకు అంటే వేదనకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. మరొక ముఖ్యమైన సూచన, మీ యొక్క ఆహారపు అలవాట్లలో ఏవైనా విపరీతాలు జోడు చేసుకుంటే కనుక వాటిని తగ్గించుకొని మితమైన ఆహారము, ఆరోగ్యమైన ఆహారాన్ని కనుక తీసుకుంటే ఉత్తర అనారోగ్య సమస్యలు మీ దరికి చేరకుండా ఉండే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ పేరు ప్రఖ్యాతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఐటీ రంగం వారికి మిశ్రమ ఫలితాలు, సినీ టీవీ నటీనట వర్గం వారికి కూడా మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా ఏది మొదలు పెట్టకండి. సజావుగా ఇదివరకు ఉన్నట్టే ఈరోజు కూడా ప్రయత్నాలు చేయకుండా స్తబ్దుగా ఊరుకోండి. ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు పెట్టుకోకండి. కొత్త పనులు కానీ, పెండింగ్ పనులు కానీ పూర్తి చేసేద్దాము, ఏదైనా అప్లికేషన్లు పెట్టేసుకుందాము అనే ప్రయత్నాలు ఈరోజు చేయకండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు కొంతమందికి పదవి పోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకుని నవగ్రహ ఆలయ సందర్శనం చేసి నువ్వులు కానీ, లేదు అంటే కనుక నల్లని వస్త్రాలు కానీ దానం ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందొచ్చు. కొంతమందికి అంటే మేము చేయించుకోగలము అని అనుకున్న వాళ్ళు ఈరోజు శివుడికి రుద్రాభిషేకం కనుక చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు అన్ని రకాలుగా ఉన్న ప్రతికూలతలు పోయి అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, గురువు బలమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి విశేషమైన ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. ముందుగా విద్యార్థులకు మీరు ఏ పని చేయాలన్నా మీ యొక్క ఉపాధ్యాయుల సలహాలు తీసుకోండి, లేదా మీ పెద్దల యొక్క సలహా తీసుకోండి, లేదా మీ టీచర్స్ కానీ మీకు ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వారి సలహాలు తీసుకుని మాత్రమే మీరు ఏ పనైనా చెయ్యండి. ఎందుకంటే అంత అనుకూలమైన పరిస్థితి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనపట్టలేదు. ఒకంత నిరాశకి గురి అయ్యే అవకాశము, ఎక్కడ మీరు అప్లికేషన్ పెట్టినా రిజెక్ట్ అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఈరోజు అప్లికేషన్లు పెట్టడం కానీ, లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళడం కానీ ఇలాంటి పనులు ఏవి ఈరోజు ఈ రాశిలో ఉండేవాళ్ళు చెయ్యకండి. తరువాత ఉద్యోగస్తులకు మీ యొక్క పనిలో ప్రతిష్ట పెరుగుతుంది. కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు మీకు గతంలో ఉన్నదానికన్నా ఈరోజు ఒకంత నష్టాలు చూసే అవకాశం కనబడుతోంది. కొత్తగా ఏదైనా కొత్త వినియోగదారులకు కానీ, లేదా కొత్తగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి కానీ ఇలాంటి పనులు ఏవైనా కనుక చేసినట్టయితే వ్యాపారస్తులు కావచ్చు, పారిశ్రామిక రంగం వాళ్ళు కావచ్చు, లేదా వాణిజ్య వ్యాపారులు కావచ్చు, ఏదైనా సరే ప్రజలలో అంటే పబ్లిక్లో మీకు అంత అనుకూలమైన పరిస్థితి ఈరోజు కనపట్టలేదు. వ్యాపార ప్రకటనలు కానీ ఏదైనా డబ్బుకు సంబంధించినటువంటివి ఈరోజు అస్సలు ఏమీ చెయ్యకండి. దాని ద్వారా మీకు నష్టాలు రావడంతో పాటు పని జరగకపోయే పరిస్థితి గోచరిస్తోంది. వ్యవసాయదారులకు విత్తనాల ఎంపికలో
చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ప్రత్యేకమైన సూచన వ్యవసాయదారులకు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే హృదయ సంబంధిత అనారోగ్యాలు కానీ, హార్ట్ అటాక్స్ కానీ, లేదు అంటే దానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ప్రత్యేకంగా కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి. గతంలో కూడా హార్ట్కి సంబంధించిన రుగ్మతలు ఏవైనా ఉన్నవారు ఉంటే కనుక ఈరోజు డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. మిగిలిన వారికి హృదయానికి సంబంధించి అంటే హార్ట్కి సంబంధించిన ఎక్సర్సైజులు చేయడం కానీ, దానికి సంబంధించిన ఏవైనా పరిహారాలు చేయడం, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, మంచి ఆహారాన్ని తీసుకోవడము, ఇలాంటి ప్రక్రియలు మీరు తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక ఆప్తుల యొక్క లేదా మీ బంధువుల యొక్క మద్దతు మీకు కనిపిస్తుంది. కీలకమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలన్నా కానీ ఈరోజు అస్సలు తీసుకోకండి, ఏమీ బాగాలేదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రణాళికలు కానీ, మీ యొక్క ప్లాన్స్ కానీ, మీ యొక్క స్కెచ్ కానీ ఈరోజు విజయవంతమయ్యే పరిస్థితి లేదు. ప్రతికూలతలు వస్తాయి. కాబట్టి ఈరోజు ఏమీ చేయకండి, స్తబ్దుగా ఊరుకుని సామాన్యంగానే గడిపేయండి తప్ప, లేదు చొరవబడి చేస్తాను అని అనుకుంటే కనుక ఒకంత అపకీర్తి పాలయ్యి అపవాదులు పొందుకునే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ, టీవీ నటీనట వర్గం వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. తొందరపడి ఏది అత్యుత్సాహం ప్రదర్శించి మొదటికి మోసం తెచ్చుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, తులసి మొక్కకు పూజ చేయండి. ఆడవారైతే, మగవారైతే ఏదైనా మీ ఇష్ట దేవాలయాన్ని, ఇష్టమైన దేవుడికి సంబంధించిన ఆలయ దర్శనం చేయించి అక్కడ మీ పేరు మీద తప్పనిసరిగా పూజ చేయించుకోండి. అంటే అష్టోత్తర శతనామాలు కానీ ఏదైనా మీ యథాశక్తి పూజ చేయించుకొని మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క బాధను స్వామివారికి విన్నవించుకున్నట్టయితే కనుక ఒక ఇంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. దానితో పాటుగా శనేశ్వరుడు మీ యొక్క గ్రహస్థితిలో ఉన్నాడు కాబట్టి దానితో పాటు గురువు కూడా మీ యొక్క గురు సంబంధిత బలం కూడా ఉంది కాబట్టి వీరిద్దరికీ కనుక జపాలు చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.